సరదా శుక్రవారంలో ఇప్పుడు మన రామ్ ప్రసాద్ ఆటోలోకి కొత్త ప్యాసింజర్ వచ్చాడంట. మరి వీళ్ళిద్దరు కలిసి చేసిన కామెడీ జర్నీ ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ ఆటో రామ్ ప్రసాద్ along with the Steve. నచ్చినది నాకసలే ఇక నచ్చదురో నరులెవరు నడవనిది ఆ రూట్లోనే నడిచదరో. ఏంటన్నది చేతికి తెచ్చుకోవాల్సిన వాచ్ మెడలో వేసుకున్నావు. ఎప్పుడు డైరెక్టర్ అన్నాడు కొత్తగా ఆలోచించాలరా. ఇప్పుడు చూడు నన్ను చూడలేదు, నా క్రియేటివిటీని చూసావు. డైరెక్టర్ ఎప్పుడు కొత్తగా ఆలోచించాలని చెప్పి వాచ్ దీనికి వేసుకున్నాగా. జడ్జీలు కూడా అలాగే ఆలోచిస్తారు. ఆ బ్యాగ్ అందుకోరా. ఏం సార్ ఇంత వెయిట్ ఉంది? స్క్రిప్ట్ లో వెయిట్ ఉండదని చెప్పి రాయలేదు సార్, నేను 2 రాళ్ళు. పర్ఫెక్ట్ ఆటో అమ్మా ఇది. ఇదే మిస్ అయ్యాం. ఈ సీను ఇందులో రాయి మళ్ళీ. అదేంటి సార్ మళ్ళీ రాపిస్తున్నారు? ప్రొడ్యూసర్ సీన్ బాగుంది కొంచెం కొత్తగా రాయమని చెప్పాడు, మళ్ళీ దాన్ని కాపీ కొడతాం కొత్తగా. కొత్తగా అంటే మళ్ళీ రాయమని, మార్చి రాయమని. మనం అదే రాస్తాం. రే వెళ్ళరా. ఆయన కెమెరామ్యాన్. ఓహో, పెద్ద పెద్ద సినిమాలు బాహుబలి, పుష్ప లాంటి సినిమాలకు చేశాడు. దానికి కెమెరా వేరే వాళ్ళు కదా. వేరే వాళ్ళే సార్, వాళ్ళు తీసిన సినిమా థియేటర్లో పడుతుంది కదా, నేను దాన్ని పైరసీ చేస్తా. నా టేకింగ్ బాగుందని ఈ సినిమాకి పెట్టారు. ఎంతమంది ఏం చేసావు? ఎవరైనా చేసావు? రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర చేశా. ఆర్జీ గారు చేసావా? ఎందుకు మానేసా మరి? ఆయన మానేమనిలే. ఆర్జీ గారు చేసావా? అవును. ఎందుకు మానేసావు? ఆయనే తీసాడు. ఏ ఆయన దాగే ఓడగా సగం నేనే దాగేస్తున్నాని. ఇదంతా కాదు సార్, అసలు హీరో ఎవరు చెప్పట్లేదు. అరే ఈ స్టేజ్ కి సర్ప్రైజ్ రా. మామూలు ఉండదు బాబు, మంచి మ్యూజిక్ వేసుకోండి. కన్ను పెట్టరు కన్ను కొట్టరు. ఎవరు అది? హీరో రాకముందే బ్లాస్ట్ చేశాడు. రే ఆడే హీరోరా. ఈడు హీరోనా? హీరో ఈడే ప్రొడ్యూసర్ ఆడే. ప్రొడ్యూసర్ కాబట్టి హీరో అయ్యాడు. అంతకుముందు ఏం చేశాడు అసలు? పెద్ద లక్ష్మి, చిన్న లక్ష్మి, గరేజ్ లక్ష్మి, దంపుడు లక్ష్మి 360 బుర్రకథలు ఆడినయ్యా నేను. ఏం సార్ ఆ లక్ష్మిలో అందరూ? మనోడు బుర్రకథ బాగా చేస్తుంటాడులే. సాయంత్రం 6 గంటలకు స్టేజ్ ఎక్కితే తెల్లారికి వరకు ఆడేసి దొల్ల కొట్టేస్తాం, విరగ తీసేస్తాం అనమాట. మామూలు ఉండదు మావాడు పెర్ఫార్మెన్స్. చూస్తా కదా. ఈడేవాడు సార్ అసిస్టెంట్ సార్. మీకైనా బాగున్నాడు. మరి నువ్వెందుకు అసిస్టెంట్ గా చెప్తున్నావు? ఇంత ముందు ప్రొడ్యూసర్ గా నేనే హీరోగా సినిమా చేశానండి. అప్పటి నుంచి ఇలా అయిపోయాను. సరేగానే మీకు క్యారీవన్ పెట్టాం, డ్రెస్ చేంజ్ చేసుకోనండి సార్. క్యారీవన్ అని థియేటరా? సరే నాకు అర్థమైందిలే. వచ్చేలాగా మొత్తం సీన్ రెడీ చేసుకోండి. మోటార్ చెక్ చేసుకోండి. డైరెక్టర్ క్యారీవన్ అన్నావు, ఇది అన్నావు, బస్సు లాగా ఉంది. లోపలికి వెళ్తే సీట్లు లేవు, కండక్టర్ లేడు, అసలు ఏంటది? పేట కూడా లేదు. ఏ ఊరు వెళ్తుంది అది? క్యారీవన్ అంటే బస్సే సార్, అది మీకోసం ఫ్రెష్ అవ్వడానికి, పడుకోవడానికి మాత్రమే, అంతే. ఓ అలాగా. గ్రీన్ టీ తాగండి కొంచెం చెప్పు. ఒరే టీలో మైక్ సెన్స్ చేసి చెప్తా బెట్రా. ఒరే అది గ్రీన్ టీ రా, లోపలికి సంచి ఉంటది. అవునా? అందుకోరా కప్పు. మరి ముందు చెప్పబెట్టి నాకు డైరెక్టర్. తాగిరా. సీన్ లోకి వెళ్ళిపోదాం సార్. ఇదంతా ఇవన్నీ కాదు బాబు, కొంచెం సినిమా అంటే కొంచెం ప్రాపర్ గా చేయాలి. స్టేజ్ లాగా కాదు, తీసి పెట్టాలి. అదేందా? ఆ హీరోయిన్ రమ్మని చెప్పింది. ఏ హీరోయిన్ ఎంట్రీ. మీ పెర్ఫార్మెన్స్ చూడడం కోసం పాత టీం సార్ ఇన్ని కోట్లు పెట్టి సినిమా చేస్తున్న ఒక 10 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తే బొంబాయి నుంచి తేవచ్చు కదా. ఏంటి తెలగొంది? ఆ 10 రూపాయలకి వచ్చింది, అందుకని తీసుకొచ్చేదండి. ఇంతకు ముందు ఏడ్ చేసింది ఏంటి? నేను చాలా చేశానండి. చాలా అంతే. అవన్నీ చెప్తే మీరు సినిమా వదిలే సరిపోతారు. ఈ సినిమాకు ముందు ఏ సినిమాలు చేసావు అంటున్నాను? చాలా సినిమాలు చేశాను సార్. సో సీన్ చెప్పి చాలా అర్థమైపోయింది. అర్థమైపోయింది. హీరోయిన్ అలిగింది, చిన్న బొంగుమూతి పెట్టుకుంది. మీరు ప్రేమకి వెళ్ళి అమ్మని కొంచెం బొజ్జగించాలి అంతే. డబ్బులు ఇవ్వలేదు నువ్వు. సార్ క్లాప్ కూడా కొడతాను, మీరు వెంటనే వెళ్ళిపోతారు. రెడీ? అమ్మాయి బొంగమూతి పెట్టుకుందా, ఎలాగ నడుచుకొని మీరు ఎందుకు అమ్మ అలుగుతాను? నేను అలుగుతా. ఓషే నీకు నచ్చలేదు. ఏమనుకోను, గోరిపోతు మాకు వేసుకొని
సార్ మీరు ప్రొడ్యూసర్ గానే ఎయిట్స్ అలా మ్యాన్ హ్యాండిల్ చేస్తారేంటి? నాన్న చెప్తుంది ఏంటది? ఒప్పుకోదండి నేను చెప్పింది దానికి. ఒప్పుకోయా నీ చెప్పింది ఒప్పుకో. మీరు దేనికి ఒప్పుకోమంటున్నారు? మరి దేనికి ఒప్పుకోమంటారు నువ్వు? నేను ప్రేమగా హీరోకి దేనికి ఒప్పుకోమంటారు నువ్వు దాన్ని? మీరు ఇలాంటి కొంచెం కూల్ రిలాక్స్ అవ్వండి, అర్థమైందా? దేనికోసం ఒప్పుకోదు అసలు? ఇంకా మీరు గుండె ప్లస్ డాన్స్ అర్థమైందా? ఎరగదీసి పెట్టండి. నీకు అర్థమైపోయిందా? ఆ విధంగా మాయల పక్కిరి వాడు ఆ రోజు 7 స్తంభాల గదులకు ఎలా వెళ్ళాడమ్మా అంటే మంచిదే, నీ ఊరు మంచిదే, నీ నడక మంచిదే, నీ వైలు మంచిదే, వాళ్ళమ్మా ఆడవే సార్ నాకు ఇలాంటి పాటలు నచ్చవు సార్. ఎలాంటి పాటలు వద్దు సార్. మరి మాకు ఏ పాడుతా బాస్? మీకు అవి వచ్చి కానీ ప్రొడ్యూసర్ మీరు ఇలాంటి పాటలు పెట్టకూడదు సార్. మనకు వేరే కాలుగో ఇవన్నీ కాదు కానీ రే ఆ విలన్ తీసుకొచ్చింది ఫస్ట్. రమ్మను ఆడికి 2 పడిపోతాయి. ఏట్రా పచ్చగొడ్డ? ఏంట్రా ఎర్రగొడ్డ? బాగున్నారా? ట్రైన్ వెళ్ళడానికి నువ్వు, ట్రైన్ ఆపడానికి నువ్వు, ఇద్దరు. మన డైలాగ్ చెప్తాడు, దానికి జస్ట్ రియాక్షన్ ఇవ్వండి, తప్ప మీ డైలాగ్. రాయలసీమ అర్థమైందా? రాయలసీమలో చెప్పాలి అంతే. నీ ఇంటికి వచ్చా, నేను అట్టింటికి వచ్చా. ఏట్రా నువ్వు నీళ్ళు ఏదో ఆగట్లేదా ఏంటి? ఏంట్రా ఏ స్లాంగ్ ఇది? ఈడు ఎలా కాదురా, ఇదిగో వేసేస్తాను రా. ఏసా అది నాకు ఇష్టం లేదు, నాకు నచ్చలేదు. ఏసీరా నువ్వు ఎప్పుడు మాట మీద ఉండవు కదా, ఇందా నుంచి చెప్తున్నావు. మంచి డైలాగ్ చెప్పండి సార్ అడిగి. ఒరే వీర్రాఘవరెడ్డి, నీ ఇంటికొచ్చా, నీ నట్టింటికొచ్చా, నీ మూత మీద ఉన్నది మీసమైతే తొడగొట్టు చెబుతున్నా, నిలదీసి అడుగుతున్నా, తమ్ముంటే నరకరా లేత ఇల్లాలి మంగళ పూసల సౌరుకు నవ్వుల్లో. ఎవడు పద్యలాడి చెప్పుకున్నాడు ఏంట్రా ఇది సినిమా షూటింగ్ రా, ఈ సీన్ తీసి ఆ క్లైమాక్స్ మరణ సెంటిమెంట్ పెట్టండి. అమ్మ చావు బతుకులు ఉంది, వెళ్ళి కొంచెంసేపు ఏడండి. యాక్షన్ చెప్పగానే ఎమోషన్ సీన్ తీసేయాలి. థియేటర్ మొత్తం ఏడ్చి పాడుకో. వాళ్ళందరూ చూసారా? వాళ్ళందరూ ఏడాలి అక్కడ. ఆల్రెడీ చాలా మంది ఏడుస్తున్నారు. అమ్మ చచ్చిపోతుంది. ఏమైంది నీకు? వీడు చంపేసేటట్టున్నాడు. ఏరా సీనాలకు వచ్చింది. ఈ కెమెరాతో నాకు షూటింగ్ చేయడానికి రాదు సార్, అది పైరసీ కదా. సెల్ ఫోన్ అయితే బాగా తీస్తాను సార్. ఎంతసేపు షూట్ చేయలేదు నువ్వు? చేయలేదు సార్. ఏవి రికార్డ్ చేయలేదా? అవును రా, సినిమాకి 25 కోట్లు పెట్టాను, హీరో నానే, డైరెక్ట్ రాడు. పైరసీనా? నీకు ఈ కెమెరా వేస్ట్ రా బాబు. పైరసీ తీస్తావు నువ్వు? నువ్వు డైరెక్ట్ హీరోయిన్ వేసుకొని వెళ్ళిపోచ్చింది. పదా కన్నె పెట్టరు కన్ను కొట్టరు. శంకర్ గారు వెల్కమ్ బ్యాక్ టు జబర్దస్త్. థ్యాంక్ యూ అండి. సో జడ్జెస్, శివాజీ గారు ఎలా అనిపించింది స్కిట్? హాయ్ శంకర్. హాయ్ అన్నయ్య. బాగున్నా గురు? బాగున్నానయ్య. నైస్. రామ్ ప్రసాద్ మొత్తానికి మళ్ళీ నేను తీసుకొచ్చాడు, చాలా హ్యాపీ. మీరు రావటం చాలా బాగుంది. శంకర్ వచ్చాడు కాబట్టి బాగుంది. వెల్కమ్ బ్యాక్ అండ్ కీప్ రాక్. ఖుష్బు మ్యామ్. శంకర్ గారు ఫస్ట్ టైం మిమ్మల్ని చూస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు జబర్దస్త్. ఆటో రామ్ ప్రసాద్, ఇట్ వాస్ నైస్. ఈ రీలాంచింగ్ స్కిట్ కి మీరు ఇచ్చే స్కోర్స్ శివాజీ గారు. ఖుష్బు మ్యామ్. So judges Auto Ram Prasad and team ki scores 19 out of 20.